ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడండి, మీరు చేసింది పద్ధతిగా లేదు కాబట్టే మేము మిమ్మల్ని ఎదిరించాల్సి వచ్చింది. వాడి పద్ధతి బాలేదు కాబట్టి మేము ఇలా రగిలిపోవాల్సి వచ్చింది. మీకు మీ బావ చేసింది బాగుందేమో, వాడి చేతిలో నరకం అనుభవించాను. 2 రోజుల్లో నా పెళ్ళండి, ఈ లోపలే ఇలా అయిపోయింది. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోబోయే అతనికి ఈ విషయం తెలిసిపోయింది. నన్ను పెళ్లి చేసుకోనంటున్నాడు. నా బాధ ఎవరికి చెప్పుకోను. నా జీవితం అన్యాయం అయిపోయింది. ఇక జీవితాంతం కుళ్ళి ఏడవడమేగా నా బతుకు. ఇక నాకేం మిగిలింది? నాకెవరు దిక్కు? నన్ను ఆదుకునే వాళ్ళెవరు? ఎవరు చెప్పండి. నిజంగా నాకేం తెలియదు కౌశికి. ఆ అమ్మాయి చెప్పేదంతా అబద్ధం. చూశారుగా, మా గౌరీని అలా చూడలేకే నీ భర్తను కొట్టాం. అంతేగాని అతని మీద మాకేం పగుంటుంది? మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. ఆయన అలాంటి వారు కాదు. వాళ్ళకదే చెప్తున్నా కౌశికి, వాళ్ళు వినట్లేదు. ఎలా వింటారా? ఎలా వింటారు? నువ్వు చెప్పే మాయ మాటల్ని ఎలా వింటారనుకున్నావు? వాళ్ళ కళ్ళతో ప్రత్యక్షంగా చూసాక కూడా ఎలా వింటారు? పెద్దయ్యా, నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. నాలా ఇంకో ఆడపిల్ల జీవితం వీడి చేతుల్లో బలవ్వకూడదు. ఆ వీడియో మీడియాకి పంపించేయండి. అలాగేనమ్మా. రే, పంపండ్రా. ఆగండి ఆగండి ఆగండి, తొందరపడకండి, మాట్లాడుకుందాం. ఇంకేం చెప్తారమ్మా అంతా అయిపోయాక? ఆ చేసుకోబోయేవాడు మా గౌరీని పెళ్లి చేసుకోవాలంటే 25 లక్షలు డిమాండ్ చేస్తున్నా. కూలికి పోతే గాని కడుపు నిండని పేదదమ్మా. ఆ 25 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం? ఇప్పుడు ఈ విషయం బస్తీ అంతా పాగిపోయింది. ఇక వేరే వాడు దీన్ని చేసుకోవడానికి ముందుకు రాడు. ఇది తెలిసినా సరే చేసుకుంటా అంటున్నోడికి 25 లక్షలు మేము ఇవ్వలేం. ఇంకా మీరేం మాట్లాడతారు? మాట్లాడి ప్రయోజనం ఏముంది? ఆ వీడియోలన్నీ మీడియాకు పంపితే దీని మనసన్నా చల్లబడుతుంది. అంతకు మించి అంత ధన సహాయం మేమెవరో చేయలేమమ్మా. మీరు వెళ్ళండి, ఆ వీడియోలు ఏవో పంపించేస్తాం. రే, ఆ వీడియోలు పంపించేయండి రా. ఆగండి ఆగండి ఆగండి, మళ్ళీ ఏంటమ్మా? పోనీ ఆ 25 లక్షలు మీరు ఇస్తారా? 25 లక్షలు మీరు ఇస్తారా? ఇవ్వరుగా, మరి ఇంకేంటమ్మా? మమ్మల్ని ఆపకండి. ఇస్తాం 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 ఇస్తాం. ఇస్తారా? జగదాత్రి, డబ్బులిస్తే ఆయన తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది. ఆ తప్పు మనం చేయకూడదు కదా. వదినా, ముందిక్కడి నుంచి బయటపడదాం. ఆ తర్వాత ఏం జరిగిందో అన్నయ్యని అడిగి తెలుసుకుని ఏం చేయాలో అది చేద్దాం. మొత్తం ఇవ్వద్దు వదినా, 1 లక్ష రూపాయలు ఇద్దాం.